జై శ్రీకృష్ణ. గోకులంలో జరుగుతున్న ఉత్పాతాలను గురించి చర్చించడానికి నందాటి గోపులందరూ ఒకచోట సమావేశమయ్యారు. నందుని సోదరుడు ఉపనందుడు మాట్లాడుతూ, ఇక్కడ గోకులంలో జరుగుతున్న ఈ ఉత్పాతాలన్నింటికీ కారణం కంసుడే. రకరకాల రాక్షసుల్ని పంపిస్తూ పిల్లలపైన ప్రభావాన్ని చూపించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ గోకులంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మనందరం సుఖంగా జీవించడానికి ఏదైనా మంచి చోటును ఆలోచించి అక్కడికి వెళ్లి నివాసం ఉంటే బావుంటుంది అని చెప్పాడు. ఇదంతా విన్న గోపులందరూ మీరు చెప్పినట్లుగా చేస్తాము అని చెప్పగా, ఉపనందుడు బృందావనానికి వెళదాం. అక్కడ గోవర్ధన పర్వతం ఉంది. పచ్చిక బయళ్ళు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. మన గోవులకు ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. అలాగే మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఉపనందుడు చెప్పాడు. ఆ మాటలను విన్న ఈ గోపులంతా వారి యొక్క వస్తు సామాగ్రిని అంతటిని బళ్ళలోకి సర్దుకుని వీళ్ళంతా బయలుదేరి బృందావనానికి వెళ్లారు. ఒకప్పుడు బలరామకృష్ణులిద్దరూ బృందావనంలో ఉన్న యమునా నదీ తీరానికి ఆవు దూడల్ని మేపడానికి తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వత్సాసురుడు అనే ఒక రాక్షసుడు ఆవు దూడగా మారి ఈ సమూహంలో కలిసిపోయాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి యొక్క కాళ్లను తోకను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. ఆ రాక్షసుడు మరణించాడు, విగత జీవుడైపోయాడు. ఇది గమనించిన దేవతలందరూ వీరిపైన పుష్పవృష్టిని కురిపించారు. మరొకసారి గోపబాలురు ఆవులకు నీళ్లు తాగించడానికి యమునా నది తీరానికి వెళ్లి వాటిని తీరం దగ్గర విడిచిపెట్టి వీళ్ళు కూర్చున్నారు. ఆ సమయంలో దూరంగా ఒక పర్వతంలాగా ఒక కొంగ ప్రత్యక్షమైంది. ఆ కొంగే బకాసురుడు అనే రాక్షసుడు. వీడు కంసుని యొక్క మిత్రుడు. వీళ్ళంతా ఆ కొంగను చూసి భయంతో వణికిపోయారు. శ్రీకృష్ణుణ్ణి ఆ కొంగ వచ్చి అమాంతం మింగేసింది. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మాయ చేత అగ్ని కక్కుకొని అతను శ్రీకృష్ణుని బయటకి కక్కేశాడు. ఆ సమయంలో మళ్ళీ ఆ కొంగ కృష్ణుడి మీదకి వచ్చి తన వాడి అయిన ముక్కుతో అతన్ని చంపబోయింది. ఒక గడ్డి పోచని ఎలా అయితే త్రెంచేస్తామో అదే విధంగా ఆ కొంగ యొక్క ముక్కుని శ్రీకృష్ణుడు త్రెంచేశాడనమాట. ఇదంతా చూసిన దేవతలు పరమానందంతో వీరిపైన మల్లికా వృష్టిని కురిపించారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క కొడుకుగా ఇప్పుడు పాత్రను పోషిస్తున్నప్పటికీ కూడా ఆయన సర్వాంతర్యామి కదా. జై శ్రీకృష్ణ.